ఓం శాంతి 19/2/2025 మధురమైన పిల్లలు, మీరు ఇప్పటివరకు ఏదైతే చదివారో దాన్ని మర్చిపోండి. జీవిస్తూ మరణించడం అనగా అంతా మర్చిపోవడం. గతానికి సంబంధించిందేది గుర్తురావద్దు. ప్రశ్న: ఎవరైతే జీవిస్తూ పూర్తిగా మరణించలేదో వారి గుర్తులేమిటి? జవాబు: వారు తండ్రితో కూడా వాదిస్తూ ఉంటారు, శాస్త్రాల ఉదాహరణలు చెప్తూ ఉంటారు. ఎవరైతే పూర్తిగా మరణించారో వారు బాబా ఏదైతే వినిపిస్తారో అదే సత్యం అంటారు. మనం అర్ధకల్పం ఏదైతే విన్నామో అది అసత్యమే. అందుకే ఇప్పుడు వాటి గురించి మాట్లాడను కూడా మాట్లాడొద్దు. తండ్రి అన్నారు, చెడు వినవద్దు. పాట: ఓం నమః శివాయ. ఓం శాంతి. శాంతిగా కూర్చోబెట్టినప్పుడు దానికి నేష్ట అన్న పదాన్ని ఉపయోగిస్తారు. ఆ సమయంలో ఈ డ్రిల్ చేయించడం జరుగుతుంది అని పిల్లలకు అర్థం చేయించడం జరిగింది. ఇప్పుడు తండ్రి కూర్చుని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఎవరైతే జీవిస్తూ మరణించారో వారు మేము జీవిస్తూ మరణించాము అని అంటారు కదా. అయితే మనిషి మరణించినప్పుడు అంతా మర్చిపోతాడు, కేవలం సంస్కారాలు మాత్రమే మిగిలి ఉంటాయి. అలా ఇప్పుడు మీరు కూడా తండ్రికి చెందినవారుగా అయ్యి ప్రపంచం నుండి మరణించారు. తండ్రి అంటారు, మీలో ఇంతకుముందు భక్తి సంస్కారాలు ఉండేవి, ఇప్పుడు ఆ సంస్కారాలు మారుతున్నాయి. అంటే జీవిస్తూ మీరు మరణిస్తారు కదా. మరణించడంతో మనిషి తాను చదివిందంతా మర్చిపోతాడు. మళ్లీ మరుసటి జన్మలో కొత్తగా అంతా చదవవలసి ఉంటుంది. తండ్రి కూడా అంటారు, మీరు ఇంతవరకు ఏదైతే చదివి ఉన్నారో దాన్ని మర్చిపోండి. మీరు తండ్రికి చెందినవారుగా అయ్యారు కదా. నేను మీకు కొత్త విషయాన్ని వినిపిస్తాను. కావునిప్పుడు వేదాలు, శాస్త్రాలు, గ్రంథాలు, జపతపాదులు మొదలైన విషయాలన్నింటినీ మర్చిపోండి. అందుకే చెడు వినవద్దు, చెడు చూడవద్దు అని అన్నారు. ఇది పిల్లలైన మీకోసమే. కొందరు శాస్త్రాలు మొదలైనవి ఎన్నో చదివి ఉంటే పూర్తిగా మరణించకపోతే వారు వ్యర్థంగా వాదిస్తూ ఉంటారు. మరణించినట్లయితే ఇక ఎప్పుడూ వాదించరు. అటువంటి వారు తండ్రి ఏదైతే వినిపించారో అదే సత్యం, మిగిలిన విషయాల గురించి అసలు ఎందుకు మాట్లాడాలి అని అంటారు. తండ్రి అంటారు, వాటి గురించి అసలు మాట్లాడను కూడా మాట్లాడకండి. చెడు వినవద్దు, అసలేమీ వినవద్దు అని తండ్రి డైరెక్షన్ ఇచ్చారు కదా. మీరు ఇలా చెప్పండి, ఇప్పుడు మేము జ్ఞానసాగరునికి పిల్లలుగా అయ్యాం కనుక భక్తిని ఎందుకు తలుచుకోవాలి? మేము ఒక్క భగవంతుణ్ణే స్మృతి చేస్తాము. తండ్రి చెప్పారు, భక్తి మార్గాన్ని మర్చిపోండి. నేను మీకు సహజమైన విషయాన్ని తెలియజేస్తున్నాను. అదేంటంటే, బీజమునైన నన్ను స్మృతి చేసినట్లయితే మొత్తం వృక్షమంతా బుద్ధిలోకి తప్పకుండా వచ్చేస్తుంది. మీకు ముఖ్యమైనది గీత. గీతలోనే భగవంతుడు అర్థం చేయించింది ఉంది. ఇప్పుడివి కొత్త విషయాలు. కొత్త విషయంపై ఎల్లప్పుడూ ఎక్కువ శ్రద్ధ చూపించడం జరుగుతుంది. వాస్తవానికి ఇది చాలా సహజమైన విషయం. అన్నింటికంటే పెద్ద విషయం స్మృతి చేయడం. గడియ గడియ మన్మనాభవాన్ని చెప్పవలసి వస్తుంది. తండ్రిని స్మృతి చేయండి. ఇవే అన్నింటికంటే గుహ్యమైన విషయాలు. ఇందులోనే విఘ్నాలు కలుగుతాయి. రోజంతట్లో 2 నిమిషాలు కూడా స్మృతి చేయని పిల్లలు చాలామంది ఉన్నారు. తండ్రికి చెందినవారుగా అయిన తర్వాత కూడా మంచి కర్మలు చేయకపోతే స్మృతి కూడా చెయ్యరు, వికర్మలు చేస్తూ ఉంటారు. బుద్ధిలో కూర్చోకపోతే అది తండ్రి ఆజ్ఞను అగౌరవపరిచినట్లవుతుంది.
ఇక చదవలేకపోతారు, ఆ శక్తి లభించదు. దైహికమైన చదువు ద్వారా కూడా బలం లభిస్తుంది కదా. చదువు సంపాదనకు ఆధారం. చదువు ద్వారా శరీర నిర్వహణ జరుగుతుంది. అది కూడా అల్పకాలం కొరకు. ఎవరైనా చదువుకుంటూ మరణిస్తే ఆ చదువును తమతో పాటు తీసుకువెళ్లలేరు కదా. మరో జన్మ తీసుకుని మళ్లీ కొత్తగా చదవవలసి ఉంటుంది. ఇక్కడైతే మీరు ఎంతగా చదువుతారో అంతగా దాన్ని మీతో పాటు తీసుకువెళ్తారు. ఎందుకంటే మీరు ప్రారబ్ధాన్ని మరుసటి జన్మలో పొందుతారు. మిగిలిన అదంతా భక్తి మార్గము. ఏమేం విషయాలున్నాయి అనేది ఎవరికీ తెలియదు. ఆత్మిక తండ్రి కూర్చుని ఆత్మలైన మీకు జ్ఞానాన్ని ఇస్తారు. తండ్రి అయిన పరమాత్మ ఒకేసారి వచ్చి ఆత్మలకు జ్ఞానాన్ని ఇస్తారు. దాంతో విశ్వానికి యజమానులుగా అవుతారు. భక్తి మార్గంలో స్వర్గం ఉండదు కదా. ఇప్పుడు మీరు నాథుడికి చెందినవారిగా అయ్యారు. మాయ ఎన్నోసార్లు పిల్లలను కూడా అనాథులుగా చేసేస్తుంది. చిన్న చిన్న విషయాలలో పరస్పరం కొట్లాడుకుంటారు. తండ్రి స్మృతిలో ఉండకపోతే అనాథలుగా అయినట్లే కదా. అనాథలుగా అయ్యారంటే తప్పకుండా ఏదో ఒక పాపకర్మ చేసేస్తారు. తండ్రి అంటారు, నాకు చెందినవారుగా అయి నా పేరును అప్రతిష్టపాలు చేయకండి. ఒకరితో ఒకరు చాలా ప్రేమగా నడుచుకోండి. తప్పుడు మాటలు మాట్లాడకండి. తండ్రి ఇటువంటి అహల్యలను, గోని స్త్రీలను, ఆదివాసీ స్త్రీలను కూడా ఉద్ధరించవలసి ఉంటుంది. ఆదివాసీ స్త్రీ ఇచ్చిన రేగిపళ్లను తిన్నట్లుగా చూపించారు. ఇప్పుడు అటువంటి వారిచ్చిందాన్ని ఊరికి అలా తినలేరు కదా. ఆదివాసీ స్త్రీ నుండి ఎప్పుడైతే బ్రాహ్మణిగా అవుతుందో అప్పుడిక ఎందుకు తినరు? అందుకే బ్రహ్మ భోజనానికి మహిమ ఉంది. శివబాబా అయితే తినరు, వారు అభోక్త. ఈ రథమైతే తింటారు కదా. పిల్లలను మీరు ఎవరితోనూ వాదించవలసిన అవసరం లేదు. ఎప్పుడూ మిమ్మల్ని మీరు సేఫ్ సైడ్, సురక్షితంగా ఉంచుకోవాలి. రెండే మాటలు చెప్పండి. శివబాబా చెప్తున్నారు. శివబాబానే రుద్రుడు అని అంటారు. రుద్రజ్ఞాన యజ్ఞం నుండి వినాశజ్వాల వెలువడింది కావున రుద్రుడు భగవంతుడైనట్లు కదా. శ్రీకృష్ణుణ్ణైతే రుద్రుడు అని అనరు. వినాశనాన్ని కూడా శ్రీకృష్ణుడేమీ చేయించరు. తండ్రే స్థాపన, వినాశనం, పాలన చేయిస్తారు. స్వయమేమీ చెయ్యరు, లేదంటే దోషం మోపబడుతుంది. వారు చేసేవారు, చేయించేవారు. తండ్రి అంటారు, నేనేమీ వినాశనం చెయ్యండి అని చెప్పను. ఇదంతా డ్రామాలో నిశ్చితమై ఉంది. శంకరుడేమైనా చేస్తారా ఏమిటి? ఏమీ చెయ్యరు. శంకరుడి ద్వారా వినాశనమని కేవలం గాయనం మాత్రమే ఉంది. ఇకపోతే వినాశనమైతే వారు తమంతట తామే చేస్తున్నారు. ఇది అనాదిగా తయారు చేయబడిన డ్రామా. ఇది అర్థం చేయించడం జరుగుతుంది. రచయిత అన్న తండ్రినే అందరూ మర్చిపోయారు. గాడ్ ఫాదరే రచయిత అని అంటారు కాని వారి గురించి తెలియనే తెలియదు. వారు ప్రపంచాన్ని సృష్టిస్తారు అని భావిస్తారు. తండ్రి అంటారు, నేను సృష్టించను, నేను పరివర్తన చేస్తాను. కలియుగాన్ని సత్యుగంగా తయారు చేస్తాను. నేను సంగమంలో వస్తాను. దీనినే సుప్రీం ఆస్పేషియస్ యుగము, సర్వశ్రేష్టమైన కళ్యాణకారి యుగము అని అంటారు. భగవంతుడు కళ్యాణకారి. వారు అందరి కళ్యాణాన్ని చేస్తారు. కాని ఎలా మరియు ఏం కళ్యాణం చేస్తారు ఇది ఎవరికీ తెలీదు. ఇంగ్లీష్లో లిబరేటర్, గైడ్, ముక్తి ప్రదాత, మార్గదర్శకుడు అని అంటారు కాని దాని అర్థాన్ని అర్థం చేసుకోరు. భక్తి తర్వాత భగవంతుడు లభిస్తారని
సద్గతి లభిస్తుందని అంటారు. సర్వుల సద్గతిని అయితే మనుషులెవ్వరూ చేయలేరు. లేదంటే పరమాత్మను పతిత పావన సర్వుల సద్గతిదాత అనెందుకంటారు? తండ్రి గురించి ఎవరికీ తెలీదు. అనాథలుగా ఉన్నారు. తండ్రి పట్ల ప్రీతిబుద్ధి లేనివారిగా ఉన్నారు. ఇప్పుడు తండ్రేం చేయగలరు? తండ్రైతే స్వయం యజమాని. వారి శివజయంతిని కూడా భారత్లో జరుపుకుంటారు. తండ్రి అంటారు, నేను భక్తులకు ఫలాన్ని ఇవ్వడానికి వస్తాను. రావడం కూడా భారత్లోనే వస్తాను. మరి రావడం కోసం నాకు శరీరమైతే తప్పకుండా కావాలి కదా. ప్రేరణ ద్వారా ఏమీ జరగదు కదా. వీరిలోకి ప్రవేశించి వీరి నోటి ద్వారా మీకు జ్ఞానాన్ని ఇస్తాను. ఇది గోముఖానికి సంబంధించిన విషయం కాదు. ఇది వీరి నోటికి సంబంధించిన విషయం. నోరు అంటే మనుషుల నోరు కావాలి, అంతేకాని జంతువులది కాదు. ఈ మాత్రం కూడా బుద్ధి పనిచేయదు. ఇంకొక వైపు భగీరథుణ్ణి కూడా చూపిస్తారు. అతనెప్పుడు వస్తారు మరియు ఎలా వస్తారు అనేది కొద్దిగా కూడా ఎవరికీ తెలీదు. కావున తండ్రి కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తారు. మీరు మరణించారు కావున భక్తి మార్గాన్ని పూర్తిగా మర్చిపోండి. శివ భగవాన్ వాచ, నన్ను స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమైపోతాయి. నేనే పతిత పావనుడను. మీరు పవిత్రంగా అయిపోతే ఇక అందర్నీ తీసుకువెళ్తాను. ఇంటింటికి సందేశాన్ని అందించండి. తండ్రి అంటారు, నన్ను స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి. మీరు పవిత్రంగా అయిపోతారు. వినాశనం ఎదురుగా నిలబడి ఉంది. ఓ పతిత పావన రండి, పతితులను పావనంగా చేయండి, రామరాజ్యాన్ని స్థాపన చేయండి, రావణ రాజ్యం నుండి ముక్తులుగా చేయండి అని మీరు పిలుస్తారు కూడా. వారంతా ఎవరికోసం వారు ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాని తండ్రి అంటారు, నేనొచ్చి అందరికీ ముక్తినిస్తాను. అందరూ పంచవికారాల రూపీ రావణుడి జైల్లో పడి ఉన్నారు. నేను సర్వుల సద్గతిని చేస్తాను. నన్ను దుఃఖహర్త సుఖకర్త అని కూడా అంటారు. రామరాజ్యం అనేది తప్పకుండా కొత్త ప్రపంచంలో ఉంటుంది. పాండవులైన మీది ఇప్పుడు ప్రీతిబుద్ధి. కొందరిదైతే వెంటనే ప్రీతిబుద్ధిగా తయారవుతుంది. కొందరికేమో మెల్లమెల్లగా ప్రీతి జోడించబడుతుంది. కొందరు మేము సర్వస్వాన్ని తండ్రికి సమర్పిస్తాము అనంటారు. ఒక్కరు తప్ప ఇంకెవ్వరూ లేనేలేరు. అందరికీ ఆధారం ఒక్క భగవంతుడే. ఇది ఎంత సహజాతి సహజమైన విషయము. తండ్రిని స్మృతి చేయండి మరియు చక్రాన్ని స్మృతి చేయండి. తద్వారా చక్రవర్తి రాజారాణులుగా అవుతారు. ఈ స్కూల్ ఉన్నదే విశ్వానికి యజమానులుగా తయారయ్యేందుకు. అందుకే చక్రవర్తి రాజు అన్న పేరు ఏర్పడింది. చక్రాన్ని తెలుసుకోవడం ద్వారా చక్రవర్తిగా అవుతారు. ఇది తండ్రే అర్థం చేయిస్తారు. ఇకపోతే ఏమీ వాదించకూడదు. భక్తి మార్గపు విషయాలన్నింటినీ వదిలేయండి అని చెప్పండి. తండ్రి అంటారు, కేవలం నన్నొక్కరినే స్మృతి చేయండి. ఇదే ముఖ్యమైన విషయం. తీవ్ర పురుషార్థులెవరైతే ఉంటారో వారు చాలా తీవ్రంగా చదువులో నిమగ్నమైపోతారు. ఎవరికైతే చదువు పట్ల అభిరుచి ఉంటుందో వారు ఉదయాన్నే లేచి చదువుకుంటారు. భక్తి చేసేవారు కూడా ఉదయాన్నే లేస్తారు. నవవిధ భక్తి ఎంతగా చేస్తారు. తల నరుక్కునేందుకు సిద్ధమైనప్పుడు సాక్షాత్కారం కలుగుతుంది. కాని ఇక్కడైతే ఈ సాక్షాత్కారాలు కూడా నష్టదాయకమని తండ్రి అంటారు. సాక్షాత్కారాల్లోకి వెళ్ళినట్లయితే చదువు మరియు యోగము రెండూ ఆగిపోతాయి. సమయం వృధా అవుతుంది. అందుకే ధ్యానం మొదలైన వాటి పట్ల అభిరుచిని అసలు ఉంచుకోకూడదు. ఇది కూడా పెద్ద జబ్బు.
దీని ద్వారా మాయ ప్రవేశిస్తుంది. యుద్ధాలు జరిగే సమయంలో సమాచారం వినేటప్పుడు దాన్ని ఎవ్వరూ వినలేకుండా మధ్యలో తరంగాలను డిస్టర్బ్ చేసేస్తారు. అలాగే మాయ కూడా ఎంతోమందికి విఘ్నాలను కలిగిస్తుంది. తండ్రిని స్మృతి చేయనివ్వదు. ఇతని భాగ్యంలో విఘ్నాలే ఉన్నాయని భావించడం జరుగుతుంది. మాయేమీ ప్రవేశించలేదు కదా, నియమ విరుద్ధంగా అయితే ఏమీ చెప్పటం లేదు కదా అని చూడడం జరుగుతుంది. అలా జరిగితే బాబా సాక్షాత్కారం నుండి కిందకు దింపేస్తారు. చాలామంది మనుషులేమంటారంటే, కేవలం మాకు సాక్షాత్కారం జరిగితే ఇంతటి ధనము, సంపద మొదలైనవన్నీ మేం మీకిచ్చేస్తాము అని. బాబా అంటారు, అది మీరు మీ వద్దనే ఉంచుకోండి. భగవంతుడికి మీ ధనం యొక్క అవసరమేముంది? ఈ పాత ప్రపంచంలో ఏదైతే ఉందో అదంతా భస్మమైపోతుందని తండ్రికి తెలుసు. బాబా ఏం చేసుకుంటారు? బాబా వద్దనైతే బిందువు బిందువు చేరుకునే సరోవరంగా తయారవుతుంది. తండ్రి డైరెక్షన్లపై నడవండి. హాస్పిటల్ మరియు యూనివర్సిటీ తెరవండి. అక్కడకు ఎవరైనా వచ్చి విశ్వానికి యజమానులుగా అవ్వగలగాలి. 3 అడుగుల భూమిపై కూర్చుని మీరు మనుషులను నరుడి నుండి నారాయణుడుగా తయారు చేయాలి. కాని 3 అడుగుల భూమి కూడా లభించదు. తండ్రి అంటారు, నేను మీకు సర్వ వేద శాస్త్రాల సారాన్ని తెలియజేస్తాను. ఈ శాస్త్రాలన్నీ భక్తి మార్గానికి చెందినవి. బాబా ఏమీ నిందించరు. ఈ ఆట తయారై ఉంది కదా, కేవలం అర్థం చేయించేందుకే అలా చెప్పడం జరుగుతుంది. వాస్తవానికిది ఆటే కదా. ఆటను మనం నిందించలేము. మనం జ్ఞానసూర్యుడు, జ్ఞానచంద్రుడు అని అంటాము. దానికి వారు ఆ చంద్రుడు మొదలైన వాటిలోకి వెళ్లి వెతుకుతారు. అక్కడేమైనా రాజ్యముందా? జపాన్ వారు సూర్యుణ్ణి నమ్ముతారు. మనం సూర్యవంశీ అని అంటాము. దానికి వారు సూర్యుణ్ణి పూజిస్తారు, సూర్యుడికి నీరు సమర్పిస్తారు. బాబా పిల్లలకు అర్థం చేయించారు, ఏ విషయంలోనూ ఎక్కువగా వాదించకూడదు. ఒకే విషయం వినిపించండి. తండ్రి అంటారు, నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే పావనంగా అవుతారు. ఇప్పుడు రావణ రాజ్యంలో అందరూ పతితులుగా ఉన్నారు. కాని ఎవ్వరూ తమను తాము పతితులుగా భావించరు. పిల్లలు, మీకు ఒక నేత్రంలో శాంతిధామం, ఒక నేత్రంలో సుఖధామం ఉండాలి. ఇక ఈ దుఃఖధామాన్ని మర్చిపోండి. మీరు చైతన్యమైన లైట్ హౌస్లు. భారత్ ది లైట్ హౌస్ అని ప్రదర్శనలో కూడా పేరు పెట్టారు. కాని వారేమీ దాన్ని అర్థం చేసుకోరు. మీరిప్పుడు లైట్ హౌస్లు కదా. పోర్ట్లో లైట్ హౌస్ స్టీమర్కు దారి చూపిస్తుంది. మీరు కూడా అందరికీ ముక్తి మరియు జీవన్ముక్తి ధామాలకు దారిని చూపిస్తారు. ఎవరైనా ప్రదర్శనకి వచ్చినప్పుడు ప్రేమగా చెప్పండి, గాడ్ ఫాదర్ అయితే అందరికీ ఒక్కరే కదా. గాడ్ ఫాదర్ లేక పరంపిత నన్ను స్మృతి చేయండి అని చెప్తున్నారు అంటే మరి తప్పకుండా నోటి ద్వారానే చెప్తారు కదా. బ్రహ్మ ద్వారా స్థాపన. బ్రాహ్మణీలమైన మనమందరము బ్రహ్మ ముఖ వంశావళి. బ్రాహ్మణులైన మీకు బ్రాహ్మణ దేవతాయ నమః అని ఆ బ్రాహ్మణులు కూడా మహిమను పాడతారు. ఉన్నతోన్నతమైన వారు ఆ ఒక్క తండ్రి మాత్రమే. వారంటారు, నేను మీకు ఉన్నతోన్నతమైన రాజయోగాన్ని నేర్పిస్తాను. దాని ద్వారా మీరు పూర్తి విశ్వానికి యజమానులుగా అవుతారు. ఆ రాజ్యాన్ని మీ నుండి ఎవ్వరూ దోచుకోలేరు. విశ్వంపై భారత్ యొక్క రాజ్యం ఉండేది. భారత్కు ఎంత మహిమ ఉంది. మనం శ్రీమతంపై ఈ రాజ్యాన్ని స్థాపన చేస్తున్నాము అని ఇప్పుడు మీకు తెలుసు.
అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతా పితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, తీవ్ర పురుషార్థులుగా అయ్యేందుకు చదువుపై అభిరుచిని ఉంచుకోవాలి. ఉదయమే లేచి చదువుకోవాలి. సాక్షాత్కారాల ఆశను పెట్టుకోకూడదు. అందులో కూడా సమయం వృధా అవుతుంది. రెండవ పాయింట్, శాంతిధామాన్ని మరియు సుఖధామాన్ని స్మృతి చేయాలి. ఈ దుఃఖధామాన్ని మర్చిపోవాలి. ఎవరితోనూ వాదించకూడదు. ప్రేమతో ముక్తి మరియు జీవన్ముక్తి ధామాలకు దారిని తెలియజేయాలి. వరదానము: సదా సుఖాల సాగరంలో లవలీనులై ఉండే అంతర్ముఖి భవ. అంతర్ముఖి సదా సుఖి అని అంటారు. ఏ పిల్లలైతే సదా అంతర్ముఖి భవ అన్న వరదానాన్ని ప్రాప్తి చేసుకుంటారో వారు తండ్రి సమానంగా సదా సుఖసాగరంలో లవలీనులై ఉంటారు. సుఖదాత పిల్లలు స్వయం కూడా సుఖదాతలుగా అవుతారు. సర్వాత్మలకు సుఖ ఖజానాన్ని పంచుతారు. కావునిప్పుడు అంతర్ముఖులుగా అయ్యి ఎటువంటి సంపన్నమూర్తులుగా అవ్వాలంటే మీ వద్దకు ఎవరు ఎటువంటి భావనతో వచ్చినా కాని వారు తమ భావనను నెరవేర్చుకుని వెళ్ళాలి. ఏ విధంగా తండ్రి ఖజానాలో అప్రాప్తి అనే వస్తువేది ఉండదో అలాగే మీరు కూడా తండ్రి సమానంగా నిండుగా అవ్వండి. స్లోగన్: ఆత్మిక గౌరవంలో ఉన్నట్లయితే ఎప్పుడు కూడా అభిమానపు ఫీలింగ్ రాదు. అవ్యక్త సూచనలు: ఏకాంత ప్రియులుగా అవ్వండి. ఏకతను మరియు ఏకాగ్రతను అలవర్చుకోండి. స్వయాన్ని సదా అండర్ గ్రౌండ్ అనగా అంతర్ముఖిగా చేసుకునేందుకు ప్రయత్నించండి. అండర్ గ్రౌండ్లో కూడా అన్ని కార్యవ్యవహారాలు జరుగుతాయి. అలాగే అంతర్ముఖులుగా అయ్యి కూడా కార్యాలను చేయగలరు. అంతర్ముఖులుగా అయ్యి కార్యాన్ని చేయటం వలన ఒకటేమో విఘ్నాల నుండి రక్షణ లభిస్తుంది, రెండవది సమయం మిగులుతుంది, మూడవది సంకల్పాలు రక్షించబడతాయి అనగా పొదుపవుతాయి. ఏకాంతవాసులుగా కూడా ఉండాలి. దాంతోపాటు రమణీకత కూడా అంతగానే ఉండాలి. ఓం శాంతి.